గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసే ముందు ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. ఇక పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో రుణమాఫీ జరగలేదంటూ ఒంటికాలపైన నిరసన తెలిపారు రైతులు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి రైతులు. రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటనలు చేస్తూ ఉంది. రైతులకు ఏవైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. 2 లక్షల లోపు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ జరిగిపోయింది, చేసేసామని చెప్తున్నారు. కానీ రుణమాఫీ కాని రైతులు లక్షలాదిగా ఇంకా రాష్ట్రంలో ఉన్నారు. అట్లా ఒక గ్రామ రైతులు, కమలాపూర్ మండలం పంగిడిపల్లి రైతులు, హన్మకొండ జిల్లాకు సంబంధించిన రైతులు, వీళ్ళు అందరూ అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర దాదాపుగా ఆ గ్రామంలో చాలామందికి రుణమాఫీ జరగలేదంటూ, మాకెందుకు రుణమాఫీ జరగలేదంటూ ఒంటికాలిపైన నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం వైఖరి పట్ల. ఇక కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా. ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకే. తండ్రి విచక్షణ మేరకు పిల్లలకు వాటాల పంపకం. అదే జరిగితే 20 లక్షల మందికి మొండి చెయ్యి. పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయానికి యోచన. కోత మార్గాలపైన దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్. నాడు రైతుల పట్ల మానవీయత చాటుకున్న కేసీఆర్. నేడు నిర్దయగా ఆలోచిస్తున్న కాంగ్రెస్ సర్కార్. రుణమాఫీ అనుభవంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. రైతు బంధు అనేది గతంలో ప్రతి రైతుకు రైతు క్రైటీరియాగా రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమి వరకు రైతు బంధు ప్రాపర్గా పడిపోయింది. ప్రతి సంవత్సరానికి 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు. కానీ ఎక్కడా ఆటంకం జరగలేదు. ఈవెన్ కరోనా సమయంలో, కరోనా మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది ప్రపంచాన్ని. అయినా కూడా రాష్ట్రంలో మాత్రం రైతు బంధు అనేది అప్పుడు ఆగలేదు. కానీ రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు భరోసాకు ఇంతవరకు కూడా విధి విధానాలు పూర్తిగా రూపొందించుకోలేదు. కానీ దాదాపుగా ఇవన్నీ కొలిక్కొచ్చాయి. నిర్ణయం అనేది కొలిక్కొచ్చింది. కుటుంబంలో ఎంతమంది రైతులున్నా కూడా 7 ఎకరాలకి రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా ఆల్రెడీ అనధికారికంగా సమాచారం అందుతోంది. రైతు బంధు 2 సీజన్లకు అందలేదు. రుణమాఫీ అరకొరకానే ముగించేశారు. బోనస్ 4వ వంతు సన్నాలకైనా దక్కలేదు. ఈ 3 సంఘటనలతో కాంగ్రెస్ చెబుతున్న మాటలకు చేతలకు మధ్య పొంతన లేదని తేలిపోయింది. దీంతో సంక్రాంతి నుంచి రైతు భరోసాని సర్కారు చెబుతున్నా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎన్ని కొర్రీలు పెడతారోనని, ఇంకెంత కోత విధిస్తారోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికే, అది కూడా 7 ఎకరాలకే రైతు భరోసా ఇస్తారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అది రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ఇస్తామని గొప్పగా చెప్పుకున్నటువంటి రైతు భరోసా పరిస్థితి. దీంతో రాష్ట్ర రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. భయభ్రాంతులకి నెట్టివేయబడుతుంది రాష్ట్ర రైతాంగం. ఎందుకంటే రైతు బంధు కంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు కాబట్టి ఎంతో కొంత రైతుల్లో ఒక ఆశ కనిపించింది. సరే, ఎక్కువ వస్తాయి కదా, ఒక 5,000 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎక్కువ ఇస్తుంది కదా, ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు కదా అంటూ రైతాంగం ఆశపడితే ఆ ఆశపడ్డటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతులు ఇప్పుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది రైతు భరోసా అనేది? కుటుంబంలో ఒకరికే రైతు భరోసా ఇస్తే దాదాపుగా కొన్ని లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోబోతున్నారు. 7 ఎకరాల సీలింగ్. ఒక కుటుంబానికి గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయం మీదనే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఎక్కువసేపు కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. 10 ఎకరాల లోపు భూమికి రైతు భరోసా ఇవ్వాలని తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా, మిగిలిన మంత్రులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాదు అని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. పంటను బట్టి పెట్టుబడి సాయం ఏకీకృత పంట విధానం కాకుండా పంట రకాల వారీగా పెట్టుబడి సాయం నిర్ణయించాలనే ప్రతిపాదనపై కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్టు తెలిసింది. ఈ సహాయం ఏడాది మొత్తానికి కలిపి ఒకేసారి ఇవ్వాలా, వానాకాలం, యాసంగి సీజన్లకు వేరువేరుగా ఇవ్వాలా అనే అంశం మీద చర్చించినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, అయినా ఇస్తామంటూ బట్టి విక్రమార్క చెబుతున్నారు. రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకెళ్తామంటూ రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. కానీ ఇస్తా అంటున్నారు, కానీ ఏ రకంగా ఇస్తారో ఇంతవరకు ప్రభుత్వం రైతాంగానికి ఇతమిద్దంగా ఇదిగో ఇట్లా ఇస్తున్నామని రైతులకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అక్కడ పాన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ, ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, చిన్న స్థాయి ఉద్యోగులైనా పెద్ద స్థాయి ఉద్యోగులైనా వాళ్ళందరికీ కూడా కోత పెట్టబోతున్నారు. దాంతోపాటుగా కుటుంబంలో
ఎంతమంది సభ్యులున్నా ఆ సభ్యులపైన విడివిడిగా ఎంత భూమి ఉన్నా కూడా ఒక సీలింగ్ పెట్టబోతున్నారు. ఒక కుటుంబం అంటే కుటుంబం ప్రాతిపదికన కుటుంబం క్రైటీరియాగా మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయబోతోంది ప్రభుత్వం. అది కూడా సంక్రాంతి నుంచి ఇస్తామంటున్నారు. సంక్రాంతి అంటే ఇంకా జస్ట్ ఇంకొక 2 వారాలు మాత్రమే సమయం మిగిలింది. ఈ 2 వారాలు దాదాపుగా సంవత్సరం నుంచి చేసినటువంటి కసరత్తే ఇంకా కొలిక్కి రాలేదు. మరి ఈ 2 వారాల్లో ఏం కొలిక్కి వస్తుంది? రైతు భరోసా ఇప్పుడు రుణమాఫీ మాదిరిగానే కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకుంటే మిగిలిన రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. రైతు కూలీలకు పైసలేవి భట్టి 28న రైతు కూలీలకు భరోసా ఎక్కడా? ఒక్కొక్కరికి 6,000 వేస్తామని ప్రకటన. గడువు ముగిసినా ఖాతాల్లో పడిన డబ్బులు. ఇప్పటివరకు కూలీల లెక్క తేల్చని సర్కార్. భట్టివి ఉట్టి మాటలనని విమర్శల వెల్లువ. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో భూమిలోని రైతు కూలీలకు నిరుపేదలకు ఏటా 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభం. 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీల్లో ఇది ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజైన డిసెంబర్ 28 నుంచి భూమిలోని నిరుపేదల కూలీలందరికీ 12,000 అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అదే రోజు మొదటి విడతగా 6,000 చొప్పున ఖాతాల్లో జమ చేస్తాం. ఇది ఈ నెల 15న ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి ప్రకటన. డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28. ఆ రోజు నుంచి ఇస్తామని చెప్పారు. 28 అయిపోయింది, 29 అయిపోయింది, 30 అయిపోయింది, 31 వచ్చింది. ఇక రేపు ఫస్ట్ రాబోతోంది. అయినా కూడా అది ప్రారంభమే కాలేదు. రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం 900 కోట్లు కేటాయిస్తున్నాం. మొత్తం 15 లక్షల మందికి సాయం అందిస్తాం. ఈ నెల 23న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి లెక్కలు ఇవి. సో ఇట్లా లెక్కలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఆచరణ మాత్రం చేయట్లేరు. ఆచరణలో చేతల్లో ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. ఇట్లా రైతులకు ఇచ్చినటువంటి హామీలు, రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మరి ఆ పెండింగ్లోని ఉన్నటువంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? ఇంతవరకు గైడ్లైన్స్ రూపొందించుకోవడంలోనే ఎందుకింత గందరగోళం పడుతుంది ప్రభుత్వం అనేది రైతాంగం వేసినటువంటి ప్రశ్న. రైతులకు రుణాలు ఇవ్వండి అంటూ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాట కూడా చూడొచ్చు. నిరాశలో నిరుపేదలు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన గడువు పూర్తయి 48 గంటలు దాటినా కూడా నగదు జమ దేవుడెరుగు. కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదు. తమ ఖాతాల్లో చిల్లి గవ్వ కూడా పడకపోవడంతో పేదలు నిరాశలో మునిగిపోయారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీ, పెన్షన్ పెంపు, రైతు భరోసా తరహాలో ఈ హామీ కూడా అటకెక్కినట్టేనని విమర్శిస్తూ ఉన్నారు. రైట్. ఇక మరొక వార్త చూస్తే రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి వార్త మనం చూస్తున్నాం. 3 గంటలకో రేప్, 5 గంటలకో కిడ్నాప్. రాష్ట్రంలో ఏడాదిలో భారీగా పెరిగిన నేరాల సంఖ్య. తీవ్రమైన నేరాలు నిరుటి కన్నా 22.53% వృద్ధి. పెట్టరేగిపోయిన దొంగలు, భారీగా పెరిగిన దోపిడీలు, మహిళలు, దళిత, గిరిజనులపైన తీవ్రమైన దాడులు, శిక్షలు పడిన కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుదల. రాష్ట్ర వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు రాష్ట్ర డీజీపీ. సో ఇది నిరుటితో పోలిస్తే ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు నేరగాళ్లకు శిక్షలు విధించే రేటు తగ్గిపోయింది. శాంతి భద్రతల పర్యవేక్షణ వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్ రేటు దారుణంగా పెరిగింది. దొంగతనాలు, దోపిడీలు సగటున గంటకు 7 చొప్పున చోటు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పింది అనేందుకు ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో పెరిగినటువంటి క్రైమ్ రేట్ 9.87%. రేప్ కేసుల్లో పెరుగుదల 28.94%. ఎస్సీ ఎస్టీలపై పెరిగిన నేరాలు 20.24%. వివిధ కేసుల్లో శిక్షల రేటు తగ్గిపోయింది. -27.67% అయిపోయింది. వివిధ రకాల దోపిడీల్లో పెరుగుదల 33.65%. రెస్పాన్స్ టైం 15 నిమిషాలు. ఇట్లా రాష్ట్రంలో 3 గంటలకు ఒక రేపు, 5 గంటలకు ఒక కిడ్నాప్ విధంగా ఇట్లా ఏడాదిలో భారీగా నేరాల సంఖ్య పెరిగింది అనేది. భద్రతనివ్వని సర్కార్ ఇది. బాలికలపైన, ఆడపిల్లలకు భద్రతనివ్వని సర్కార్ ఇది. బాలికలపైన లైంగిక దాడులు సిగ్గుచేటు. నేరాల్లో 82% మహిళలపై అఘాయిత్యాలే. పోలీసు రెస్పాన్స్ టైం తగ్గడం ఆందోళనకరం. కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి ఇదే నిదర్శనం. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిరుటితో పోలిస్తే క్రైమ్ రేట్ 22.5%, లైంగిక దాడి ఘటనలు 28.94% పెరిగాయి. మొత్తంగా 2,945 కేసులు నమోదు కాగా అందులో 82% బాలికలపైన అఘాయిత్యాల ఘటనలే ఉండడం సిగ్గుచేటు అంటూ ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణం, చికిత్స పొందుతున్న భార్య పిల్లలు. సిద్దిపేటలో ఘటన. టానా వద్ద ఊరేసుకున్న హెడ్ కానిస్టేబుల్. పోలీసు అన్నలు ప్రాణాలు తీసుకోవద్దు. సమస్య ఏదైనా దానికి చావు పరిష్కారం కాదు. పని ఒత్తిడి, హామీలు అమలవకే వరుస విషాదాలు. పోలీసుల సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ పోలీసు ఆత్మహత్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్రైమ్ రేటు తర్వాత పోలీసులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య ఘటనలకు సంబంధించినటువంటి వార్తలు పూర్తిగా లోపల పేజీలో మనం చూద్దాం. 3 గంటలకు రేపు, 5 గంటలకు కిడ్నాప్.
సో ఎట్లా క్రైమ్స్ జరిగినాయి అనేది మొత్తం డీటెయిల్గా మనం చూడొచ్చు. మర్డర్లు, రేపులు, తర్వాత మహిళలపైన నేరాలు ఎట్లా పెరిగినాయి, హత్యలు, కిడ్నాప్లు, రేపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, రెండో భార్య వివాదాలు, వరకట్న హత్యలు, వరకట్న మరణాలు, వరకట్న వేధింపులు, డిపి యాక్ట్ కేసులు ఎట్లా పెరుగుకుంటూ వచ్చినాయనేది ఒకటి చూడొచ్చు. తర్వాత 2020 నుంచి 24 వరకు, జనవరి, నవంబర్ వరకు ఎట్లా వివిధ నేరాలు ఎట్లా పెరుగుకుంటూ వచ్చినాయి మనం చూడొచ్చు. 2020లో, 21లో, 22, 23, 24. సో 2023తో పోలిస్తే 2024లో మొత్తం అంతా ఓవరాల్ అంతా పెరుగుకుంటూ వచ్చినాయి. 59 కేసులు ఉంటే ఇక్కడ 83, 789 ఉంటే 856, 2284 ఉంటే 2945. ఇట్లా అన్ని కేసుల్లో కూడా అన్ని తరహా కేసుల్లో డబ్బు కోసం హత్యలు, లైంగిక దాడులు, ఉద్దేశపూర్వక హత్యలు, కిడ్నాప్లు, దొంగతనాలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు, రాత్రివేళ దొంగతనాలు, అల్లర్లు, గాయపరచడం, మోసాలు, నమ్మించి మోసం చేయడం, నకిలీ, ఇతర విఐపి నేరాలు, ఇంకా ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా మొత్తం నేరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇది లా అండ్ ఆర్డర్ ఈ రకంగా సంవత్సర కాలంలో ఉంది అనేది మనం వార్త చూస్తున్నాం. పోలీసు మిత్రులారా, ఆత్మహత్యలు వద్దు అంటూ హరీష్ రావు పిలుపునిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య, అప్పుల బాధతో పోలీసు కుటుంబం ఆత్మహత్య యత్నం. ఏఆర్ కానిస్టేబుల్ మృతి, చికిత్స పొందుతున్నటువంటి భార్యా పిల్లలు, ఇట్లా పోలీసు కుటుంబాల్లో కూడా ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. దానికి గలటువంటి కారణాలు ఏంటి అంటే పని ఒత్తిడి, ఇంకా వాళ్లకు ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నాయి. సో వాళ్ళ సమస్యల్ని, పనిలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పోలీస్ శాఖ పట్టించుకోవట్లేదు. దీంతో పోలీసులు ధైర్యం కోల్పోయి వాళ్ళు ఆత్మహత్య బాటపడుతున్నారు. సో అట్లా మనం ఇటీవల రెగ్యులర్గా చూస్తున్నాం. సో ఉరివేసుకొని చనిపోవడం కావచ్చు, లేకపోతే రివాల్వర్తో కాల్చి తను చనిపోవడం కావచ్చు, ఇట్లా అనేక సమస్యల్లో పోలీసులు సతమతం అవుతున్నారు. వారి సమస్యలని అడ్రస్ చేసే వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుందన్నటువంటి ఆందోళన వాళ్ళలో కలిగిస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఈ వార్తలు చూద్దాం. ఫార్మా గో బ్యాక్. నినదించిన కురుమిద్ద గ్రామ రైతులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. యాచారము, కందుకూరు మండలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తమ ప్రాంతాలన్నీ కాలుష్యమయం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన రంగారెడ్డి జిల్లా కురుమిద్ద గ్రామ రైతుల ఫోటో మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫార్మా సిటీని ఏర్పాటు చేయొద్దు అంటూ ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తున్నారు. రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదు, అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పి మాట మార్చిన కాంగ్రెస్ ఆందోళన చేసి నేడు పదవులు రాగానే ముఖం చాటేసిన నాయకులు. శ్రీధర్బాబు ఫార్మా సిటీ అంటుంటే సీఎం ఏఐసిటీ ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం. కురుమిద్ద గ్రామ రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ. ఫార్మా సిటీని రద్దు చేసేదాకా తమ పోరాటం తగ్గదని రైతులు కదం తొక్కారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కురుమిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ తీశారు. ఫార్మా గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కగానే మాట మార్చిందంటూ ధ్వజమెత్తారు. ఇసుక భూభారతికి సంబంధించి మళ్లీ కాస్తుకాలం, మళ్లీ కష్టకాలం. అనుభవదారు కాలం తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. భూభారతి చట్టంతో మళ్లీ పహానీల్లోకి పేర్లు. గత అనుభవాలతో హడలిపోతున్న రైతులు. అనుభవదారు కాలం, ఈ పేరు వింటేనే రైతుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులకు కాస్తుకాలం అని చెప్తే హడలిపోతుంటారు. అనుభవదారు పేరుతో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కి కొంతకాలానికి భూ యజమానిగా మారి రైతులను రోడ్డున పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. పట్టా భూములకే కాదు, ప్రభుత్వ దేవాదాయ భూములకు ఈ అనుభవదారు కాలం పెద్ద శాపంగా మారింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణితోటి ఇవన్నీ ఒక ప్రక్షాళన చేసింది. తర్వాత ఎటువంటి భూ సమస్యలు లేకుండా దాదాపుగా భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం లభించే దిశగా ధరణి తీసుకొచ్చింది. ధరణి పోర్టల్తో భూ హక్కులు కాపాడబడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ధరణి ప్లేస్లో భూభారత్ తీసుకొచ్చి మళ్ళీ భూముల హక్కులకు భంగం కలిగే విధంగా ఒక కాస్తు కాలం పెట్టి మళ్ళీ ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం రైతులు అనేది ఈ వార్త మనం చూస్తున్నాం. 2020 కొత్త ఆర్ఓఆర్ చట్టంతో కేసీఆర్ ప్రభుత్వం అనుభవదారు కాలంను ఎత్తేసింది. దీంతో గుండెల మీద కుంపటి తొలగినంత పనైందని లక్షలాది మంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఆనందం 4 ఏళ్లు కూడా నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారతి పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలంను చేర్చింది. పైగా 2014 వరకు రికార్డులో అనుభవదారులుగా ఉన్న వారి పేర్లను చేరుస్తామని ప్రకటించింది. వారికి హక్కులు సైతం కల్పిస్తామని చెప్పింది. దీంతో రైతుల్లో మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి. కాస్తులోకి వచ్చి ఆస్తి కాజేసి గతంలో అనుభవదారు కాలం వల్ల చాలామంది రైతులు తలకిందులయ్యాయి. కొందరు అక్రమార్కులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూముల్ని గుంజుకొని అన్నదాతల జీవితాల్ని రోడ్డున పడేశారు. ముందుగా ప్రణాళిక ప్రకారం రెవెన్యూ రికార్డులు అనుభవదారు కాలంలో పేరు రాయించుకునేవారు. ఈ విషయం రైతులకు కూడా తెలిసేది కాదు. కొన్నేళ్లుగా అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదారు కాలంలోకి మార్చి అసలు రైతు పేరును తొలగించేవారు. ఇట్లా అసలు రైతు రోడ్డున పడి ఎవరైతే అలా కౌలుకు తీసుకున్నారో ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళు భూ యజమానిగా మారిపోయినటువంటి ఉదంతాలు గతంలో
ఎన్నో జరిగాయి. అట్లా ఉన్న పలంగా రైతులు తమ భూమిని కోల్పోవాల్సి వచ్చినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ అటువంటి పరిస్థితే రైతులకు వచ్చింది అంటూ మళ్ళీ మా భూములకు రక్షణ మళ్ళీ కరువు అవుతుంది అనే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. కాలగర్భంలోకి కాలంలో ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే కౌలు పేరుతో పొలాన్ని కిరాయికి ఇస్తారు. కబ్జాదారు కాలం పెట్టి కిరాయికి ఉన్న వ్యక్తికి ఇంటిపై హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటారా? మరి కౌలుకు తీసుకున్న వారికి భూమిపై హక్కులు ఎందుకు ఇవ్వాలి అని కేసీఆర్ పదే పదే ప్రశ్నించేవారు. అందుకే 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అన్ని రకాల రికార్డుల స్థానంలో ఒకే ఒక ఆన్లైన్ రికార్డును అందుబాటులోకి తెచ్చారు. దీంతో అనుభవదారు కౌలు కాలం కాలగర్భంలో కలిసిపోయింది. రైతునెత్తిన మళ్లీ పిడుగు. భూభారతి కొత్త చట్టంలో మళ్లీ అనుభవదారు కాలం పెట్టి కాంగ్రెస్ సర్కారు రైతులపై పిడుగు వేసింది. కౌలుదారులకు మళ్లీ భూ హక్కులు కల్పిస్తామని స్పష్టం చేసింది. పైగా 2014కు ముందున్న అనుభవదారుల పేర్లను యథాతథంగా మళ్లీ తీసుకొస్తామని చెప్పింది. ఓవైపు వీఆర్ఓలను తెస్తుండడం, మరోవైపు అనుభవదారులు వస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా కాస్తు కాలం మళ్లీ రావడంతో రైతాంగం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయాందోళనలు కనిపిస్తున్నాయి రైతుల్లో. కేసీఆర్ ముందు చూపుతూనే RRR. బీఆర్ఎస్ హయాంలోనే ఉత్తర భాగానికి అనుమతులు. కేవలం టెండర్లు పిలిచి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్. కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ తగ్గదు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే RRR ఉత్తర భాగానికి అనుమతి లభించింది. దక్షిణ భాగానికి సైతం గత ప్రభుత్వంలోనే ప్రణాళికలు జరిగాయి. ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయి. ఉత్తర భాగానికి టెండర్లు పిలవడం తమ గొప్ప అన్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దూరదృష్టి ముందు చూపుతూనే రీజనల్ రింగ్ రోడ్డు ఆలోచన చేశామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే 10 జాతీయ రహదారుల్ని అనుసంధానించేలా RRR అలైన్మెంట్ రూపొందించామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇవాళ టెండర్లు పిలిచి రేవంత్ సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాడు కరోనా, నేడు కాంగ్రెస్. రాష్ట్ర చరిత్రలో రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు. అప్పుడు కరోనా సమయంలో కొంచెం బ్రేకులు పడ్డాయి. మళ్ళీ అదేవిధంగా ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరోనాను మినహాయిస్తే ఫస్ట్ టైం మళ్ళీ రాష్ట్ర ఆర్థిక ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. 2020లో కరోనాతో 7% తగ్గిన ఆదాయం. కాంగ్రెస్ పాలనలో ఈ ఏడాది మళ్ళీ అదే సీన్. కేసీఆర్ పాలనలో ఏటేటా రెవెన్యూ రాబడి వృద్ధి సాధించింది. 9 ఏళ్లలో 2.5 రెట్లు పెరుగుదల. కాంగ్రెస్ ఏలుబడిలో తొలి ఏడాదే మైనస్లోకి. అసంబద్ధ విధానాల ఫలితంగా ఆదాయం పతనమైంది. మనం చాలా డీటెయిల్డ్గా మనం ఇక్కడ చూడొచ్చు. 2016, 17, 18, 18, 19, 20, 2021 ఇక్కడ అప్పుడు కరోనా సమయం. మొత్తం ప్రపంచమే ఆగిపోయింది. ప్రపంచం మొత్తం నిలిచిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ఆ సమయంలో మాత్రమే అప్పుడు రాష్ట్ర ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఇవాళకి మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందనేది ఈ టేబుల్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి వార్త లోపల పేజీలో ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఎస్, నాడు కరోనా, నేడు కాంగ్రెస్. రాష్ట్ర చరిత్రలో రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. 10 ఏళ్లుగా నవంబర్ నాటికి రెవెన్యూ రాబడిలో పెరుగుదల ఇట్లా సాధించింది. 2015, 16, 17 అప్పటి నుంచి 2015-16 నుంచి 2024-25 వరకు ఎట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఒక కరోనా సమయంలో మాత్రమే కొంచెం ఆదాయం తగ్గింది. తర్వాత ఇవాళకి మళ్ళీ ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఏడాది ఆదాయ లక్ష్యం 2,21,242.23 కోట్లు అయితే నవంబర్ నాటికి వచ్చింది. కేవలం దాంట్లో ఆఫ్ కూడా రాలేదు. 1,03,300.04 కోట్లు. లక్ష్యంలో సాధించిన శాతం 46.69% మాత్రమే. అంటే 50% కూడా ఆ లక్ష్యాన్ని చేరుకొని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్దత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి కరోనా కాలాన్ని తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కాగుకు సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రెవెన్యూ రిసిప్ట్లను పరిశీలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా 1,03,300.04 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 7,841.23 కోట్లు తగ్గుదల నమోదైంది. ఏటేటా పెరిగిన ఆదాయం రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రెవెన్యూ, కేంద్ర పన్నుల్లో వాటా వంటివి పన్ను ఆదాయం కాగా పన్నేతర ఆదాయం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో ఖజానాకు నిధులు చేరుతుంటాయి. వీటన్నిటిని రెవెన్యూ రిసిప్ట్లుగా పిలుస్తుంటారు. వీటిని రాష్ట్రానికి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. రుణాలు సేకరించడం ద్వారా సమకూరే నిధులను క్యాపిటల్ రిసిప్ట్గా పేర్కొంటారు. ఆదాయం పెరగడాన్ని రాష్ట్ర అభివృద్ధికి సూచికగా భావిస్తుంటారు. ఇట్లా 2015 నుంచి 2023 వరకు కేసీఆర్ పాలనలో
ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఆదాయం ఏటా పెరిగింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు వంటివి ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేశాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఐటీ, రియల్ ఎస్టేటు, పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇలా అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించడంతో ఆదాయం ఏటాటా గణనీయంగా పెరిగింది. 9 ఏళ్లలో సగటున 12.54% ఆదాయం వృద్ధి రేటు నమోదైంది. సో ఇట్లా అసంబద్ధ విధానాల ఫలితం ఇది. కోవిడ్ కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. 2023తో పోలిస్తే ఈసారి 7% పడిపోయింది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ విధానాలు అవలంబిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయ మార్గాల్ని పెంచుకునే ప్రయత్నం చేయడంలో విఫలమవుతోంది. ఒక అసంబద్ధ విధానాలు అవలంబిస్తుంది. సో తద్వారా మొత్తం అది టోటల్ ఆ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పైన ఎఫెక్ట్ పడింది అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. రైట్, ఇక మిగతా వార్తలు చూద్దాం. మాది భయపడే బ్లడ్ కాదు అంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసులు పెడితే బెదిరేటోళ్ళం కాదు, ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చినోళ్ళం. నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను. కాంగ్రెస్ పాలనలో నోరు తెరిస్తే పోలీసు కేసు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి మీది. నిజామాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దారి పొడవునా అపూర్వ స్వాగతం. కేసులు మమ్మల్ని భయపెట్టలేవు, ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్ళం. గులాబీ పార్టీ వాళ్ళం, గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. బీఆర్ఎస్ శ్రేణుల ఫోటో మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నినదిస్తున్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ తల్లిని వద్దంటున్నారు, మన సంస్కృతికి నిలుటద్దమైన తెలంగాణ తల్లిని వద్దంటున్నారు. హస్తం గుర్తు కలిగిన కాంగ్రెస్ బొమ్మను సెక్రటరియట్లో పెట్టారు, ఆమెనే మనం మొక్కాలని చెబుతున్నారు. బతుకమ్మను పట్టుకున్న తల్లిని వద్దంటున్నారు, ఒప్పుకుందామా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా అంటూ ప్రజల్ని కవిత అడిగారు. తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా అంటూ గట్టిగా నినదించగా ప్రజలు సైతం కోరస్ అందుకున్నారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటూ కవిత వ్యాఖ్యానించారు. కార్మికులు, కర్షకులు, ఆటో వాలాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు దుయ్యబట్టారు. ఉద్యోగులు తమతో గోడు వెళ్లబోసుకుంటారని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు 40% పీఆర్సీ పెంచారని సమయానికి డిఏలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చినాక పెండింగ్ డిఏలు మంజూరు చేయడం లేదంటూ ఆమె మండిపడ్డారు. రైట్, మిగతా వార్తలు చూస్తే బీసీలు సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలి, రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలి. బీసీలను ఎదగకుండా చేసిన ఆధిపత్య కులాలు శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అంటూ వార్త మనం చూస్తున్నాం. తెలంగాణలో కూడా బీసీ నాయకత్వం సీట్లు అడిగే స్థాయి నుంచి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలంటూ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూడొచ్చు. ఇక మోడీ బీసీలకు అన్యాయం చేసిండు, ఈబీసీ రిజర్వేషన్లతో మా గొంతు కోసిండు, బీసీ జనసభ అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వారంటూ అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించి ప్రధాని మోడీ దేశంలోని బీసీల గొంతు కోశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత రాజారాం యాదవ్ ఆరోపించారు. సమాజంలో సింహభాగం ఉన్న వెనుకబడిన తరగతుల స్థితిగతులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు బీసీలంతా మరోసారి పోరాటానికి సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే యుద్ధమే, స్థానిక ఎన్నికల్లోగా 42% పెంచాల్సిందే. ఎంపీ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య హెచ్చరిక అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం. 179 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రాణాలతో బయటపడ్డ 2 సిబ్బంది. ల్యాండింగ్ సమయంలో పనిచేయని గేర్ దూసుకెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొన్న విమానం మంటల్లో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దక్షిణ కొరియా చరిత్రలోనే ఇది ఘోర ప్రమాదంగా నమోదైంది. దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం నేరుగా రన్వేపై దూసుకెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులోని 2 సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవ దహనమయ్యారు. దక్షిణ కొరియా విమాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్కు సుమారు 290 కిలోమీటర్ల దూరంలోని మువాన్ పట్టణంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక మిగతా వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో సంక్రాంతికే కానీ రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు, ఇంతవరకు విధి విధానాలు రూపొందించుకోలేదు, ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు అని వార్త మనం చూస్తున్నాం. ఖరీఫ్లో పత్తి వేసి రబీలో నీరు లేక పంట వేయని భూములకు సాయం ఎలా, ఆయిల్ ఫామ్, మామిడి, ఇతర తోటలకు పెట్టుబడి సాయం ఎలా ఇవ్వాలి, రైతు భరోసా ఎంత మేర ఎలా ఇవ్వాలి, ఒకేసారి 2 సీజన్లకు విడివిడిగానా, మంత్రివర్గ ఉపసంఘంలో సుదీర్ఘంగా చర్చలు, త్వరలో మరోసారి భేటీకి నిర్ణయం. ఇంతవరకు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన విధానం లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది, ఇబ్బంది పడుతోంది. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా, ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి అంటూ మల్లగుల్లాలు పడుతుంది ప్రభుత్వం అంటూ వార్త మనం చూస్తున్నాం.
ఎస్ వెలుగులో చూస్తే రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే ప్రభుత్వం మళ్ళీ అప్లికేషన్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటూ ఈ వార్త మనం చూస్తే మహిళలపైన నేరాలు పెరిగినాయి. నిరుడితో పోలిస్తే 4.78% ఎక్కువ నమోదు అంటూ డీజీపీ వెల్లడించినటువంటి నివేదికకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఎస్ తెలంగాణ టుడే 179 డై ఇన్ సౌత్ కొరియా ప్లేన్ క్రాష్ అనే వార్త చూస్తున్నాం. జేజు ఎయిర్ ఫ్లైట్ స్కిడ్స్ ఆఫ్ రన్వే బ్రస్ట్ ఇంటూ ఫ్లేమ్స్ వైల్ ల్యాండింగ్ ఇన్ మువాన్ అని వార్త చూస్తున్నాం. ఘోరమైన విమాన ప్రమాదం దృశ్యాలు మనం చూడొచ్చు. ఎస్ తెలంగాణస్ ఫిజికల్ హెల్త్ ఇన్ బ్యాడ్ షేప్, రెవెన్యూ ఫాల్స్ షార్ట్ బై 7% ఓవర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. వేర్ ఇస్ ద మనీ గోయింగ్ అంటూ 2020 ఇక్కడ 2021 నుంచి 2024-25 వరకు ఎట్లా ఆర్థికంగా రాష్ట్రం అప్ అండ్ డౌన్స్ అవుతుందనేది మనం చూడొచ్చు. ఈ సంవత్సరం ఏకంగా కరోనా నాటికి అప్పుడు కరోనా సమయంలో ఎట్లయితే ఆర్థిక వృద్ధి కొంచెం తగ్గిందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఇయర్ పరిపాలనలో అది రిఫ్లెక్ట్ అయినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.